ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ లక్ష్మి మీద నేరం పడకుండా విహారీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ కేసులో లక్ష్మికి శిక్ష పడినా విహారీ దానికి బెయిల్ తీసుకుని బయటికి రప్పిస్తాడు. అసలు ఈ లక్ష్మియే లేకపోతే ఈ పాటికి విహారీ అడ్డు తొలగించి ఈ సామ్రాజ్యాన్ని నా సొంతం చేసుకునేదాన్ని. అన్నీ ఆలోచించి దానికి ఈ స్పాట్ పెట్టాను. ఇక్కడ దాన్ని చంపేస్తే అది చంపిన వాళ్ల తాలూకా వాళ్ళు చంపారని ఈ హత్యలో ఆ హత్య కలిసిపోతుంది. మన మీదకి ఏ అనుమానం రాదు. హలో మేడం, ఎక్కడున్నావు? కోర్టు దగ్గరికి వస్తున్నా మేడం. నీకు లక్ష్మి ఫోటో పంపించాను. అది కోర్టు ఆవరణలో ఉండగానే దాన్ని జాగ్రత్తగా చంపేసి నువ్వు దొరకకుండా పారిపోవాలి. అలాగే మేడం, త్వరగా రా. వచ్చేస్తున్నా మేడం. వాడు దొరికిపోతే నేను చస్తాను.
రాయ్ ఛ, ఈసారి కూడా మిస్ అయిపోయింది. పనిలో పనిది సచ్చుంటే గసావుని యూజ్ చేసుకుని పైసలు వసూలు చేసేడు దాన్ని. జస్ట్ మిస్సు. విహారీ ఎస్ఐ గారు, మీరందరూ ఉండగా కోర్టు ఆవరణలో ఎలా ఒకడొచ్చి లక్ష్మి మీద మర్డర్ అటెంప్ట్ చేస్తాడు? సార్, గిట్లెవడన్నా చేస్తాడని ఊహిస్తామా? అయినా ఆవిడకేం కాలేదుగా, మీరు ఫికర్ పడకండి. ఎలాగో ఇప్పుడు ఆవిడకి శిక్ష పడుతుంది. జైలుకి పోతే గిట్లాంటి థ్రెట్లు ఆమెకి ఏముండవు. విహారీ గారు రండి సార్, జడ్జి గారు వచ్చే టైం అయింది. ఎవిడెన్స్ వచ్చాయా లాయర్ గారు? జడ్జి గారు ఇప్పుడు తీర్పిచ్చేస్తారేమో. ఫోన్ చేశాను సార్, అతను లిఫ్ట్ చేయట్లేదు. సార్, ఏంటి సార్ మీరు ఇప్పుడు ఎలాగా? సార్ ముందు పదండి, తర్వాత చూద్దాం. కానిస్టేబుల్స్ తీసుకురండి. పదమ్మా పద. ఎస్ డిఫెన్స్ లాయర్ గారు, మీరు అడిగిన సమయం ఇచ్చాం కదా, ఎవిడెన్స్ ఏవి? యువర్ ఆనర్, మీరు తగినంత సమయం ఇచ్చారు, కానీ మై లార్డ్ ఇంకా ఎవిడెన్స్ ఏమీ రాలేదు. అబ్జెక్షన్ మై లార్డ్. డిఫెన్స్ లాయర్ గారు అత్యంత విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్సు లేవు. లేదు యువర్ ఆనర్, ఎవిడెన్స్ తీసుకురావడంలో కొంత ఆలస్యమైంది. దానికి నేను అపాలజీ చెప్తున్నాను. డిఫెన్స్ లాయర్ గారు ఇంకా వాదించడానికి ఏమీ లేదు. మై లార్డ్, దయచేసి లక్ష్మి అనే ముద్దాయి అత్యంత దారుణంగా మల్లేష్ని పొడిచి చంపిందనడానికి మీకు ఆమె ఫింగర్ ప్రింట్స్ ఉన్న సాక్ష్యాలు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, పోలీసుల ఎఫ్ఐఆర్ అని సమర్పించాను మై లార్డ్. అబ్జెక్షన్ మై లార్డ్. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని మన పెద్దలు చెప్తుంటారు. మై లార్డ్, నా క్లయింట్ లక్ష్మిని నిర్దోషి అని నిరూపించడానికి మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారికి ఒక అవకాశం ఇచ్చారు. ఇంకా టైం కావాలని అడగడం కరెక్ట్ కాదు మై లార్డ్. డిఫెన్స్ లాయర్ గారు, ఇంకా టైం ఇవ్వలేము. ఇలా ఒకే కేసు కోసం గంటల తరబడి వెయిట్ చేస్తుంటే చాలా కేసులు వెనకబడిపోతాయి. దేవుడా, ఆ ఎవిడెన్స్ లేవో త్వరగా వస్తే బాగుండు. నాకిప్పుడు కొంచెం పర్వాలేదు. అమ్మాయి దగ్గరికి వెళ్దాం పద. అయ్యా వద్దయ్యా, ఏం జరిగినా అల్లుడు గారు చూసుకుంటానని చెప్పారు కదా. మన అమ్మాయికి ఏం కాదయ్యా, నువ్వు ప్రశాంతంగా ఉండు.